హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మసాలా పూరి. మనం ఎప్పుడు చేసుకునే మామూలు పూరిలా కాకుండా రొటీన్గా చాలా డిఫరెంట్గా మసాలా పూరి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలా బాగుంటాయండి. చాలా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక కప్పు పూరీ పెట్టి తీసుకున్నానండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది, అవైలబుల్గా దొరుకుతుంది. మీరు లేదంటే రెగ్యులర్గా మీరు ఏదైతే వాడతారో అదే తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పూరీ పిండి తీసుకున్నాను. ఇందులోనికి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పాలు. పాలు ఎందుకు వేస్తున్నానంటే పూరీలు సాఫ్ట్గా వస్తాయి, బాగా పొంగుతాయి, అందుకని నేను పాలు వేస్తున్నాను. లేదా కొద్దిగా ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పాలు తీసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఎక్కువసేపు మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ పిండిలో. అందుకని కొంచెం మసాలా అదంతా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ అనేవి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది. పిండి మరి గట్టిగా లేకుండా మరి లూజ్గా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని తడిగుడు క్లాత్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట నానబెడితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత ఒకసారి తీర్చుద్దాం. చూడండి, బుడగలు అనేవి లేకుండా ఒకసారి అటు ఇటు కలుపుకుందాం. మరొకసారి పిండిని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకుంటే పూరీలన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూస్తున్నట్లుగా అలా చేసుకోవాలి. ఇప్పుడు పూరీలన్నిటినీ కూడా ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి, కొంచెం పిండి తీసుకొని బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజులో పూరీలన్నిటినీ కూడా చేసుకోవాలి. పూరీలన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూరీ అనేది కింద నుంచి పైకి తేలుతూ ఉంటుంది, అప్పుడే బాగా పొంగుతాయండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్లుగా ఆ పూరీ మీదకి ఆయిల్ అనేది వేస్తూ మనం వేయించుకోవాలి. చక్కగా పొంగుతాయి. చూడండి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి, బాగా వేగాయి. ఇక తీసేసుకోవాలి. పూరీలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా పూరీలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు, మసాలాతో ఈసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అంతేనండి, వేడివేడిగా మసాలా పూరీ రెడీ అయింది. ఈ పూరీలు పూరీ కూరే కాకుండా ఏ కూరలోనైనా సరే చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే పూరీలో మసాలా ఉంది కాబట్టి మీరు ఏ కర్రీతో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.